మీరు అన్నారు పోలీసులు కంప్లైంట్ చేశామని చెప్పి, పోలీసు నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత లీగల్గా అప్రోచ్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేశారు? ఎందుకంటే పోలీసులకు సంబంధించి మీకు చట్టాలు లేవన్న తర్వాత లీగల్గా అడ్వకేట్ని కలవడం ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? లేదు సార్, ఇంకా నేను ఆ ప్రయత్నాలు ఏం చేయలేదు. బట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ దట్. ఎందుకంటే నాకు ఈ లీగల్ ప్రొసీజర్స్ అవి తెలియవు కాబట్టి ఐ నీడ్ ఏ స్ట్రాంగ్ లీగల్ గైడ్. ఓకే, అందుకే సో మీరు పోలీసుని అప్రోచ్ అయిన తర్వాత, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ మిసెస్తో మాట్లాడడం కావచ్చు, లేకపోతే మీ భార్యతో ఈ విషయం డిస్కషన్ వచ్చింది, రైట్? లక్ష్మీ గౌతమ్ మనతో కనెక్ట్ అయ్యారు. గౌతమ్ గారు నమస్తే అండి. గౌతమ్ గారు మేము ఆర్టీ నుంచి కాల్ చేస్తున్నాము, టెమోజన్ కూడా లైవ్లో కనెక్ట్ అయి ఉన్నారు. లక్ష్మీ గౌతమ్ గారు, అసలు ఏం జరిగింది? ఎందుకు మీ భర్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే మీరు దాడి చేశారు అనేది ఆయన ఫొటోస్ ద్వారా చూపిస్తున్నారు. సో అసలు ఏం జరిగింది, దాంట్లో మీ వర్షన్ ఏంటండి? వర్షన్ అండి, నేను మిమ్మల్ని వచ్చి మీట్ అవుతాను అండి, ఆర్టీవీకి వచ్చి నేనే లైవ్ ఇస్తాను. ఓకే, రైట్ రైట్. అంటే ఎస్ గౌతమ్ గారు మీరు లైన్లోనే ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు తన ఫోన్స్ తీసుకునే వాళ్ళు, తన డేటా చెక్ చేసేవాళ్ళు, 5.5 years వరకు కాస్త అటు ఇటుగా ఉన్న మెంటల్గా హెరాస్ చేసేవాళ్ళు, కానీ 1.5 year నుంచి ఫిజికల్గా కూడా అటాక్ చేస్తున్నారు అనేది ఆయన అంటున్నారు. అసలు మీరు ఓకే, నేను మీకు ప్రూఫ్ ఇస్తాను ఎవరెవరిని కొడుతున్నారు అనేది మీరు నాకు కన్ఫర్మ్ చేయండి. నేను ఇప్పుడు మీకు ఆర్టీవీ ఎక్కడైనా అది అడ్రస్ మాదాపూర్ అండి. కానీ ప్రెసెంట్ ఏం జరిగింది అసలు? ఆ రోజు మీరు అటాక్ చేశారా లేదా? నేను లైవ్ కి వస్తానని చెప్తున్నా కదండి, వస్తానండి. మీరు వస్తారు, ఓకే రైట్. వచ్చిన తర్వాత మీ వర్షన్ కూడా తీసుకుంటా, కానీ ప్రెసెంట్ తను ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను లైవ్ వస్తానని చెప్తున్నా కదండి, నేను లైవ్ వచ్చి మాట్లాడతాను. నేను ఫోన్ కాల్స్ ఏం మాట్లాడాను. కాదు మీరు లైవ్ లోకి వచ్చినా సరే మీ వర్షన్ వినిపించే ప్రయత్నమే కదా అది? లేదండి, సారీ అండి, నేను మీ లైవ్ వచ్చి మాట్లాడతా. సారీ కాదు, అంటే మీ తప్పు ఉందా లేదా? ప్రూవ్ చేసుకుంటా అండి, తప్పు ఉందో లేదో నేను ప్రూవ్ చేసుకుంటా. ఓకేనా అండి? లక్ష్మీ గౌతమ్ గారు, మీరు ఎక్కడ ఉన్నారు? మా టీం వస్తుంది, అక్కడికి కెమెరా వస్తుంది. అవసరం లేదండి, నేను వస్తున్నా అండి మాదాపూర్. కాదు లక్ష్మీ గౌతమ్ గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీరు తప్పు చేస్తారా లేదా అనే అంశానికి సంబంధించి. ఒక తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు కదా, తప్పు చేస్తారా అనే క్వశ్చన్ వస్తే కనుక ఏం చెప్తారు? ఎవరు భయపడుతున్నారండి? భయపడుతుంటే నేను మీ దగ్గరికి వస్తాను, నేను లైవ్ ఇస్తానని ఎందుకు చెప్తానండి? అది అందుకే కదా, అందుకే అంటున్నా మా టీం వస్తుంది. మీరు ఎక్కడ చెప్తే కనుక మా టీం అక్కడికే వస్తుంది. నేను ఆల్వాల్లో ఉన్నానండి, రమ్మని. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను, నేను ఆల్రెడీ మియాపూర్ స్టార్ట్ అయ్యాను. ఓకే, సో మీరు వచ్చే టైంకి నేను ఉండకపోవచ్చు. రైట్. మీకు జూమ్ లింక్ లో మీరు జాయిన్ అవుతారా ఇప్పుడు? లేదండి, నేను ఆల్రెడీ ట్రావెలింగ్ లో ఉన్నాను. మీరు ఎలా జాయిన్ అవుతాను? ట్రావెలింగ్ మీరు అల్వాల్లో ఉన్నారు, ట్రావెలింగ్ లో ఉన్నాను అంటున్నారు. కాంట్రడిక్టరీగా ఉన్నాయి కాస్త స్టేట్మెంట్స్ ఇవి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నన్ను ఇప్పుడు లైన్ లో జాయిన్ అవ్వమంటారా, వీడియో కాల్ లో ప్రూఫ్ అన్ని చూపించమంటారా? మీరు ఫోన్ లైన్ లో చెప్పండి పర్లేదు. టెమోజన్ ఎక్కడే ఉన్నారు? తను ఫోన్ లో ఏం మాట్లాడదలుచుకోలేదండి, ఫోన్ లో అన్ని ప్రూఫ్స్ నిరూపించబడవు. సో నేను లైవ్ తో వస్తా, లైవ్ లోనే మాట్లాడతా. ఓకే, సో ఇప్పుడు జూమ్ లైవ్ లోకి వస్తారా? లింక్ పంపిస్తాం. నేను ఫోన్ కాల్స్ మాట్లాడను, నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతా అండి. ఓకేనా? రైట్. నేనైతే మాట్లాడి, మీ భర్త ఎక్కడ? మీ భర్తతోనే మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు. లేదండి, నేను ఎవరితో మాట్లాడనండి, నేను లైవ్ లో వచ్చి మాట్లాడతా. ఎందుకు ఇంత సీరియస్ ఇష్యూ చేశారని కూడా నేను మాట్లాడాలి కదా, నేను లైవ్ లో వచ్చి మాట్లాడతా. రైట్. మాదాపూర్ స్టూడియోకి వస్తారా? మీరు సిద్ధంగా ఉన్నారా? లొకేషన్ పెట్టండి, మీరు లొకేషన్ పెట్టండి, నేను తప్పకుండా వస్తా. ఓకే, మా టీం ఇప్పుడే ఇదేనా నెంబర్ అండి, పంపియండి, నేను వస్తున్నా. ఓకే, మా టీం మీకు ఇప్పుడు లొకేషన్ పంపిస్తుంది. సో చూద్దాం లక్ష్మీ గౌతమ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుందో అంటే. ఓకే అండి, ఓకేదాన్ని గౌతమ్ గారు చెప్పండి. ఓకే అండి, పంపియండి, నేను వస్తాను. మేబీ 1 hour అట్లా పడచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఎస్, వీఆర్ రెడీ అండి. ఎందుకంటే ప్రెసెంట్ ఎమోషన్ ఏమంటున్నారంటే కనుక, నాకు 1.5 year నుంచి ఫిజికల్గా కూడా తను అటాక్ కావచ్చు, లేకపోతే హెరాస్మెంట్ స్టార్ట్ అయ్యింది, అందుకే నేను పోలీసుని అప్రోచ్ అయ్యాను. ఓకే, నో ప్రాబ్లం అండి, నేను ప్రూవ్ చేస్తా అండి. నేను అన్ని ప్రూవ్ చేసుకుంటా అండి. నా సైడ్ నుంచి తప్పు ఉంటే మీరు ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ మా ఆయన అడుగుతారు. ఓకేనండి? సో మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అయితే తప్పు చేయలేదు అన్నట్టు? ఉన్నాయండి గౌతమ్ గారు, మా ఆయనకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, మా ఆయనకి ప్రూవ్ చేస్తా. ఆయన ఎక్కడ ఉన్నారు? ఒకసారి మీరు మాట్లాడండి. నేను ఆయనతో మాట్లాడనండి, మాట్లాడలేదు. ఇంకా అంటే మీ భర్తే కదా, ఎందుకు మాట్లాడకూడదు? భర్త అంటే ఇంట్లో విషయాలు ఇంట్లోనే సాల్వ్ చేసుకోవాలండి, ఇలా నలుగురిలో బెటరు. అర్థమైందండి? నేను ఆయన ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నప్పుడే నేనేం మాట్లాడలేదు. కానీ గౌతమి గారు, ఆయన ఏమంటున్నారంటే, మీరు
దాడి చేశారు అనేది ఇక్కడ వినబడుతున్న మాట. మీ ఇద్దరి మధ్య కనుక ఏం సఖ్యత దాడి ఉండుంటే చేశాను చెప్పమనండి. ఇంతవరకు రాకపోతుంది కదా, మీడియా వరకు వచ్చిన సందర్భం ఉండకపోతుంది కదా. ఏం దాడి చేశానో చెప్పమనండి. మాట్లాడండి టెమోజీ. ఏం దాడి చేసావేంటి? చాకుతో నువ్వు ఇక్కడ నన్ను కట్ చేసావు, నెక్స్ట్ నా దగ్గర నుంచి కార్ కీస్, బైక్ కీస్, ఇంటి కీస్ అన్నీ తీసుకెళ్ళిపోయావు. నాకు అది బాగా కోపం వచ్చాయి కదా నేను ఇంత చేసింది. ఓకే, నేను లైఫ్తో నేనే కోసాను అంటారు అంతేనా? పక్కా పక్కా నేనే కోసాను లైఫ్ తోటి చెప్పండి. ఓకే, అది ఉంది కదండి. నేను అది నేను ప్రూవ్ చేస్తా. అది నైఫ్ నేను కొయ్యలేదు, ఎందుకంటే ఒకసారి పొటాటో అందులో ఇరుక్కుపోతే నైఫ్ అది నేను తీయమని అడిగితే ఆయన ఏం చేశారంటే అది నైఫ్ స్ట్రక్ అయిపోయి రాలేదు. సో అదేమైందంటే గట్టిగా లాగేటప్పటికి అది కట్ అయిపోయింది. అది తీను. అంటే ఎవరు లాగారు? మీరా లేకపోతే టెమోజీనా?